హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు డిఎస్పీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం పెద్దాపురం దగ్గర ఉండే పాండవుల మెట్ట దగ్గరకు అయితే వచ్చాము. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వచ్చుంటే కామెంట్ చేయండి. నిజంగా ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. దగ్గరలో ఉంటే మిస్ అవ్వకుండా మీరు కూడా ఒకరోజు వెళ్ళి చూడండి. మేమైతే చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాము, ఇప్పటికి కుదిరింది. ఇటువైపు బండిలో వచ్చేదారంట. మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. గుడి లోపలైతే వీడియోస్ ఎక్కువ తీయలేదు. ఇక్కడ ఎవరో పూజ కూడా చేసుకుంటున్నారు. ఇత్తడి చెంబులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ భీముడు అడుగులు ఉన్నాయంట రాళ్ళ పైన. చూద్దాం ఎలా ఉన్నాయో. ఈ చుట్టూ ఉండే రాళ్ళతో ఇల్లు కడితే మనం నిజంగానే ఇల్లు కట్టుకుంటామని వాళ్ళ నమ్మకం అంట. ఇప్పుడైతే అడుగులు కనబడుతున్నాయి, కొంచెం బాగా కనబడుతున్నాయి. మీకు అడుగులు కనిపిస్తున్నట్టయితే కామెంట్ పెట్టండి. క్లారిటీగానే ఉన్నాయి, కొంచెం రౌండ్ చేస్తున్నారు. ఇక్కడైతే మేము కూడా రాళ్ళతో చిన్న చిన్న ఇల్లులు అయితే కట్టాము వెళ్ళే ముందు. గుడి లోపలైతే చూడడానికి ఇలా ఉంది, చాలా బాగుంది. వీడియో అయితే తీయలేదు. గృహకు దారి ఇటువైపు అయితే గృహ ఉన్నట్టుంది, చూద్దాం. మొక్కలు చెట్లు చూస్తాకైతే చాలా బాగుంది, నిజంగా థ్రిల్లింగ్గా అనిపించింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మర్చిపోకండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కూడా ఉంది డైరెక్ట్గా హైవే దగ్గరికి. వీడియో చూస్తున్న వాళ్ళు మీది ఏ ఊరో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో నాకు చూడాలని ఉంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ద్రౌపది చేప అంట దాని పేరు. కొంతమంది పిల్లలు మెచ్యూర్ అవ్వలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇక్కడ కూర్చోబెడితే అంట మెచ్యూర్ అవుతారంట అని వీళ్ళ నమ్మకం అంట. ఇక్కడ ఎవరో ఇందాకే వచ్చి వెళ్ళినట్టున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూసి గృహ వచ్చేసింది. మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం చూడాలని. చూద్దాం. ఇక్కడ గుహ లాంటిది ఒకటి ఉంది, అందులో భీముడు వంట చేసి పెట్టేవారంట అందరికీ వనవాసంలో ఉన్నప్పుడు. ఇండిపెండెన్స్ డే అయింది కదా, అందుకని గృహకి జెండా 3 రంగులు వేసినట్టున్నారు. ఇదే గృహ. ఇప్పటి వరకు ఎవరు అంతగా లోపలికి వెళ్ళలేదంట. ఎవరో కొంతమంది వెళ్ళుంటారేమో. నాకు కూడా భయం వేసింది, కొంచెం ముందు దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. పాండవులు వనవాసం చేసే టైంలో ఈ గృహ దగ్గర నుంచి రాజమండ్రి గోదావరికి ఒకటి, పిఠాపురం దగ్గరికి ఒకటి 2 దారులు ఉండేవంట. అంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వెళ్ళేవారంట స్నానాలకి.
ఇక్కడ రాళ్ళ మీద ఏవో పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు, దగ్గర నుంచి సరిగా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.